ఈ లోకంలో చాలామంది యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అని చెప్పేవారు ఉన్నారు. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటారు. దేవుడు అంటే చాలా ఇష్టం అని చెబుతున్నాం కదా, మరి దేవుడిని చెప్పిన మాటను బట్టి మనం జీవిస్తున్నామా? ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక మాట దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. అంటే యేసు ప్రభువు అంటే మనకి ఇష్టమే, దేవుడు అంటే మనకు చాలా ప్రాణం. దేవుడు లేకుండా మన జీవితం లేదని మనం చెబుతూ ఉంటాం కదా. మరి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, అంటే తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమించిన వాడంటే దాని అర్థం ఏంటి? అంటే కొన్నిసార్లు మన సహోదరులతో మనం శత్రుత్వం పెంచుకుంటున్నామేమో. వారితో ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు వారిని ప్రేమించలేకపోతా ఉన్నాం, వారి మీద ద్వేషం పెంచుకుంటున్నాం, వారి మీద కోపం పెంచుకుంటున్నాం. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుడు అంటే ఇష్టమని నువ్వు చెబుతున్నావు కదా, మరి ఇష్టమని చెప్పిన నీవు నీ సహోదరుని ప్రేమించకపోతే దేవుని మాటను నెరవేరుస్తున్నావా లేదా? దేవుని మాట ప్రకారం జీవిస్తున్నావా? అంటే తాను చూచిన తన సహోదరుని ప్రేమించకపోతే, దేవుని ప్రేమను బట్టి నువ్వు వారిని ప్రేమించకపోతే తాను చూడని దేవుని ఎలా ప్రేమించగలరు అంటాడు యేసుప్రభు. అంటే దేవుడు మనకి కనిపించడు ఆయన, కానీ యేసుప్రభు మనం ఇష్టం అంటున్నాం. దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు, నీ పక్కనున్న సహోదరుని ప్రేమించు. మొదట వారితో ప్రేమ కలిగి ఉండు. ఒకవేళ వారు నిన్ను బాధ పెట్టారా అయినా పర్లేదు, వారి కోసం ప్రార్థన చేయి, వారిని ప్రేమించు, దేవుని యొద్దకు నడిపించు వారిని దేవుడు మన ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.